హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి ఎకో బబుల్ సిస్టమ్ అని చెప్పే కదా. దీంట్లో అయితే సరిపేసేసి క్లోజ్ చేసేసి, అలాగే దీని పక్కన ఉన్న దాంట్లో అయితే కొంచెం కంఫర్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఈజీగా పెద్దవాళ్ళు కూడా వాడేలాగా అయితే ఉందన్నమాట. ఇది మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈజీగా అయితే వాడచ్చు. మీకు చూపిస్తాను ఈ షార్ట్ వీడియోలో. అవి రెండు వేసి లోపల బట్టలేసి మనం డోర్ అయితే క్లోజ్ చేసేసి తర్వాత స్విచ్ అయితే ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పవర్ బటన్ పైన, అదైతే ఆన్ చేయాలన్నమాట. అది ఆన్ చేసిన తర్వాత చూడొచ్చు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయితే మొత్తం అదే సెలెక్ట్ చేసుకుంటుంది. మనం చేసేది ఏం లేదు, నార్మల్ వాష్లో అయితే ఉందన్నమాట. మనం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. పెద్దవాళ్ళు అయితే ఎవరన్నా బట్టలు వేరే ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్ వాష్లో ఎకో బబుల్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇది నొక్కితేనే ఎకో బబుల్ సిస్టమ్ అయితే ఆన్ అయ్యిద్దంట. ఇది లేకపోతే నార్మల్గానే తిరిగిద్ది. చూస్తున్నారు కదా, ఈ లైట్ అయితే రావాలన్నమాట. ఇక్కడైతే వచ్చేసి మనకి ఈ మిగతా అన్ని వాష్ ప్రోగ్రామ్స్ అనమాట ఇవైతే వచ్చేసి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ బటన్ నొక్కదాం. ఇది నొక్కితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇందాకైతే పవర్ ఆన్ చేసాం, ఇప్పుడైతే మిషన్ ఆన్ అవుతుంది అనమాట. ఇది నొక్కగానే చూస్తున్నారు కదా, ఇట్లా రౌండ్గా తిరిగేసి మిషన్ అయితే ఆన్ అయిపోయింది అనమాట. అంతే, ఇంకా చేయాల్సిన పని అయితే ఏమీ లేదు. మొత్తం మిగతా పని అంతా అదే చూసుకుంటుంది అనమాట. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈజీగా అయితే వాడచ్చు అనమాట. దీన్ని ఫ్రంట్ లోడ్ కంటే చాలా ఈజీగా అయితే ఉందన్నమాట. ఇదైతే వచ్చేసి మనకి ఫస్ట్ ఆన్ అవ్వగానే ఒకసారి అయితే ఇట్లా గిర్రం తిరిగేసి మనం వేసిన బట్టలన్నీ అయితే సెట్ చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత అయితే వాటర్ అయితే తీసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అయితే తీసుకుంటుంది. దానికి ఎంత వాటర్ కావాలో అంతే తీసుకుంటుంది అనమాట కరెక్ట్గా. ఇప్పుడు మనం బట్టలు అయితే ఫుల్ వేసాం కదా, ఆల్మోస్ట్ కొన్ని వాటర్ అయితే ఎక్కువగానే తీసుకుంటుంది అనమాట. మనకి వాష్ టైం అయితే చూడొచ్చు 40 నిమిషాలు అయితే తీసుకుందనమాట. ఇక్కడ మనకి ఇదైతే స్టార్ట్ అయిపోయిందని చూపిస్తుంది ఈ మార్క్ అయితే వచ్చేసి మనకి. చాలా సింపుల్గా ఉంది కదా, చూస్తున్నారు కదా. మనకి ఇట్లా వాటర్ అయితే తీసేసుకొని ఫస్ట్ అయితే ఇలా ఉతికేసిద్ది అనమాట. మనకి మొత్తం ఒకసారి ఉతికిన తర్వాత వాటర్ అయితే తీసేసిద్ది, తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఉతికిద్ది అనమాట. అది తర్వాత మనకి అయిపోయిన తర్వాత ఇట్లా స్పిన్ అయితే స్టార్ట్ అయిపోయి ఆరబెట్టిద్ది అనమాట బట్టలన్నీ. మనకు అది 3 ప్రోగ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు మొత్తం మనకి వాష్ అయిపోయిన తర్వాత క్లీన్గా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకి సర్ఫ్ అయితే లేదనమాట. మొత్తం వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన బట్టలు అయితే తీసి ఆరేసుకోవడమే అనమాట. చాలా బాగుందన్నమాట వాషింగ్.